కార్మికులు తమ హక్కులతో పాటుగా చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ రాజర్షిష అన్నారు. ఇక స్థానిక ద్వారకా నగర్లోని మేస్త్రీ సంఘ భవనంలో మీడియా వేడుకలను ఘనంగా చేపట్టారు. కార్మికులు తమ హక్కులతో పాటు చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇక జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ కార్మికుల సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉంటుందన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మళ్ళీ లేబర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మేడే కార్యక్రమం జరుపుకుంటున్నాం. అంటే ఏదైనా ఒక పనిలో లేబర్ అంటే చాలా అవసరం, చాలా కీలకమైన ఏదైనా ఒక పని కావచ్చు, చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు, ఫ్యాక్టరీస్ నడిపియాలి లేబర్ కావాలి, తర్వాత మనం వ్యవసాయ సందర్భంగా పని చేయాలి లేబర్ కావాలి. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఆర్థిక వ్యవస్థ ముందుకి వెళ్ళాలి అంటే ఓన్లీ లేబర్ ద్వారానే, వర్క్ ఫోర్స్ ద్వారానే ఆర్థిక వ్యవస్థ ముందుకి వెళ్తాయి. మీ అందరికీ తెలియజేస్తుంది. ఈ రోజు ఎంత కీలకమైనది. మనం ఇప్పుడు అంటాము దట్ తెలంగాణ రైజింగ్ 2047 మీరు అందరూ విని ఉండొచ్చు. లేదు వికసిత భారత్ 2047 అంటాము. ఆ తెలంగాణలో కూడా ఇట్లా 3 భాగాలు అయినాయి, ప్యూర్, రేర్. సో ఇవన్నీ కూడా చేయాలి. మనం ఒక టార్గెట్ ఉన్నాయి దట్ $3 ట్రిలియన్ ఎకనామీ తెలంగాణ సాధించుకోవాలి. లేదు వికసిత భారత్ లో కూడా మళ్ళీ భారతదేశం మిగతా ఏవైతే దేశాలు వికసిత దేశాలు ఉన్నాయో ఆ దేశాల్లో మన భారతదేశం కూడా రావాలి అంటే ఓన్లీ లేబర్ వారు ఏవైతే ఎకనామిక్ స్టాండర్డ్స్ ఉన్నాయో, అంటే మీరు చాలా పెద్ద ఎత్తున సంఖ్యలో ఉంటారు లేబర్స్ అంటే, మరి మీది పర్ క్యాపిటా ఏవైతే ఇన్కమ్ ఉన్నాయో ఆ పర్ క్యాపిటా ఇన్కమ్ ఏవైతే పెంచితేనే మళ్ళీ మనం వికసిత భారత్ కానీ తెలంగాణ రైజింగ్ కానీ 2047 సాధించిన అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఆ అమౌంట్ కూడా పెంచడం జరిగింది. గతంలో ఉన్న అమౌంట్ తక్కువ ఉండేది, మళ్ళీ ఇప్పుడు మొన్నటువంటి చూస్తే మళ్ళీ ఆ అమౌంట్ కూడా పెంచడం జరిగింది.